1,83,000 ఇంజనీరింగ్ కాలేజీలలో కొన్ని కాలేజీల్లో కొన్ని టాప్ కాలేజెస్ ఉంటాయి కదా, దాంట్లో గరిష్ట ఫీజు అంటే మ్యాక్సిమం ఫీజు 1,83,000. 69 కాలేజీలకు పెంచిరట, 19 కాలేజీలకు తగ్గించిరట, 70 కాలేజీలకు గత ఏడాది ఫీజులే కొనసాగుతాయట. 35 కాలేజీల్లో ఫీజు 1,00,000కు పైన ఉందట. 92 కాలేజీల్లో 50,000 నుంచి 1,00,000 లోపు ఉందట. 33 కాలేజీల్లో ఫీజు 50,000 లోపే ఉందట. కొత్త ఫీజులపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన వ్యవహారము. ఏ కాలేజీలో కూడా సరైన ఇప్పుడు మీరు సిబిఐటి అంటారు, కానీ ఆ సిబిఐటీలో కూడా ఆడ చెప్పేది ఉండదు, ఏముండదు. మళ్ళీ ఈ పిల్లలు చదువుకోవాల్సింది, ఎందుకంటే అక్కడికి కొంత మెరిట్ స్టూడెంట్ వెళ్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళ సొంతంగా వాళ్ళు చదువుకోవాల్సిందే. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఏ కనీసమైన ఇది ఉండదు. పేరుకే బ్రాండెడ్ ఈ కాలేజ్ చాలా తోప్ కాలేజ్ అని. ఆ టాప్ 10 కాలేజ్లో ఉండేది ఇదే. ఇక మిగతా కాలేజీలు అయితే ఇంకా దారుణంగా ఉంటాయి. కేవలం కొన్ని కాలేజీలు అయితే ఫీజు రియంబర్స్మెంట్ కోసమే నడుస్తున్నాయి. అట్లాంటి కాలేజీలను గుర్తించి వాటిని రద్దు చేయాలి. మళ్ళీ ఆ కాలేజీలో చెప్పేటువంటి ఫ్యాకల్టీ కూడా వాళ్ళు అక్కడ ఆ ఎంటెక్ చేసిరని ఈ వీళ్ళు ఉన్నత చదువులు చదివిన వాళ్ళని మేము ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించినామని చెప్తారు. వాళ్ళ సర్టిఫికెట్లు మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఆ సర్టిఫికెట్లో ఉన్న పేరు గల వ్యక్తి అక్కడ ఉండడు, ఆ ఫ్యాకల్టీ అక్కడ ఉండరు. వాళ్ళు ఎక్కడో వేరే బిజినెస్లో ఇంకోటో చేసుకుంటారు. వాళ్ళ సర్టిఫికెట్ అక్కడ పెట్టినందుకు గాను, ఎందుకంటే జేఎన్టీకి చూపించాలి కదా, ఇక మా దగ్గర ఇంత పెద్ద మేము నిబంధనలకు అనుకూలంగానే మేము ముందుకెళ్తున్నాం, ఫ్యాకల్టీ చాలా గొప్ప ఫ్యాకల్టీ మాకు ఉన్నారని చెప్పుకోవాలి కదా, అర్హత ఉన్నోళ్ళే ఉన్నారని. కేవలం మెమోలు చెప్తాయి. ఎవరైనా ఇన్స్పెక్షన్కి వస్తారనుకోండి, ముందే ఇన్ఫర్మేషన్ పోతుంది కాలేజీకి. ఇగో పలానా మండే రోజు మేము 11 గంటలకు వస్తాం బ్రదర్ అనగానే ఈయన మొత్తం ఆ మెమోలు ఆడ పెట్టిన వాళ్ళందరినీ పిలిపిస్తాడు. ఆ రోజు అలా ట్రావెల్ ఛార్జీలు అవన్నీ ఇచ్చి మెమోలు అక్కడ పెట్టినందుకు నెలకింత వాళ్ళకి 10,000, 20,000, 30,000 వాళ్ళకి. ఇప్పుడు ఆ డిఫార్మ్ సర్టిఫికేట్ ఇచ్చి మెడికల్ షాపులు పెడతాం కదా, సేమ్ ఇది కూడా అంతే కాలేజీలలో. ఇక ఆ రోజుతో అయిపోతుంది అనమాట. సో వాళ్ళు ఓకే ఆయన టిక్ పెట్టుకుంటే అవతలకి వెళ్ళిపోతాడు. ఆయనకు పోవాల్సింది ఆ జేఎన్టీయు ఆ ఇన్స్పెక్షన్కి వచ్చి ఆయనకు పోవాల్సింది ఆయనకు పోతుంది. మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలో జరిగేదంతా దందని. ఎవరివి ఇంజనీరింగ్ కాలేజీలన్నీ? మొత్తం దీని వెనకాల ఉన్నదంతా పొలిటీషియన్సే. ఇంజనీరింగ్ కాలేజీల ట్యూషన్ ఫీజు ఎట్టకేలకు ఖరారైంది. 2025-26 నుంచి 2027-28 విద్యా సంవత్సరం ఫీజులు ప్రభుత్వం ఖరారు చేసింది. కిందటి సంవత్సరంతో పోలిస్తే ఈసారి 69 కాలేజీల ఫీజులు 50,000 నుంచి 62,000 మేర పెరిగింది. 70 కాలేజీల్లో పాత ఫీజులే కొనసాగించారు. 19 కాలేజీల్లో ఫీజులను 3,500 నుంచి 45,000 దాకా తగ్గించారు. దీంతో మొత్తం 35 కాలేజీల్లో ఫీజు 1,00,000కు పైన ఉంటే 50,000 లోపు ఫీజున్న కాలేజీలు 33. 92 కాలేజీల్లో ఫీజు 50,000 నుంచి 1,00,000 లోపు ఉన్నది. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఈ ఫీజుల పైన తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటుంది. చివరిసారిగా 2022-23లో ఫీజులు నిర్ణయించారు. కొత్త ఫీజులు నిరుడే నిర్ణయించాల్సి ఉన్నప్పటికీ ఈ ఏడాదికి వాయిదా వేశారు. అందుకే ఇప్పుడు ప్రకటించిన ఈ కొత్త ఫీజులు గత విద్యా సంవత్సరానికి కూడా అమలు కాబోతున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 160 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని కాలేజీల్లో అత్యధిక ఫీజులున్నాయి. గండిపేటలోని సిబిఐటిలో గరిష్టంగా ఎక్కడెక్కడ ఎట్లెట్లున్నది చూడండి. సిబిఐటిలో 1,83,000 ఫీజు. ఇప్పుడు మీరు చూడండి, టాప్ 10 కాలేజ్, టాప్ 15 కాలేజీలో మీకు ఇంజనీరింగ్ సీట్ అడగండి, ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? మేనేజ్మెంట్ కోటాలో ఒక్కొక్క సీట్ని ఎవ్రీ డొనేషనే జస్ట్ ఒక 15 నుంచి 20 లక్షలు వసూలు చేస్తారు వీళ్ళు. ఆ డొనేషన్కి రిసిప్ట్ ఉండదు. ఆ డొనేషన్కి లోపలికి వెళ్ళి మాట్లాడుకోవడానికి ఫోన్ ఎంట్రీ ఉండదు. మొత్తం ఫోన్లన్నీ చెక్ చేసి లోపలికి వెళ్ళాలి. బేరం 7 లక్షలు 8 లక్షల నుంచి స్టార్ట్ అయితే 15 లక్షలు 20 లక్షలు. సిబిఐటిలో మేనేజ్మెంట్ కోటా సీట్ కావాలంటే 15-20 లక్షలు పెట్టాలి. వాసవి 1,75,000 ఫీజు మ్యాక్సిమం ఫీజు. ఎంజీఐటీలో 1,67,000. సివిఆర్లో 1,63,000. జి నారాయణమ్మ కాలేజీలో 1,62,000. గోకరాజు రంగరాజులో 1,60,500. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి 1,59,600. బీవీఆర్ఐటి 1,46,600. కిట్స్ వరంగల్ 1,46,200. ఎంవిఎస్ఆర్ 1,43,800. బీవీఆర్ఐటి మహిళా కాలేజ్ 1,43,500. ఎస్ఆర్ యూనివర్సిటీ 1,40,000. వర్ధమాన్ కాలేజ్ 1,40,000. శ్రీదేవి మహిళా కాలేజ్ 1,37,000. శ్రీనిధి 1,33,000. కేశవ్ మెమోరియల్ 1,29,200.
గురునానక్ 1,29,000, ముఫకంజా 1,25,000, విజ్ఞాన్ 1,23,000, గీతాంజలి 1,21,000. సో ఇట్లా ఈ ఫీజుని డిసైడ్ చేశారు. ఇక అసలే ఏమి లేని దాంట్లో ఇంకా తగ్గించారట ఫీజు. మరి అసలు ఆ కాలేజీలను పెద్దగా ఎంచుకోరు. వీళ్ళకి ఏ కాలేజీలో అయితే పెంచుకోవాలనుకో, ఇప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు ఇది? దీని వెనకాల ఎవరు ఉంటారు? ఆ రెగ్యులేటరీ అథారిటీలో ఎవరు ఉంటారు? మళ్ళీ వీళ్ళే కదా. మళ్ళీ అక్కడ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్సే కదా, లీడర్ల ఇన్ఫ్లుయెన్సే కదా పనిచేసేది. ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇదే కాలేజీల్లో మెమోలు ఇవ్వక వాళ్ళని నరకం చూపిస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్ ఉన్నది.